మీకా గ్రంథం 6వ అధ్యాయం. మీకా 6. మీకా గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరము ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చదవబడిన లేఖన భాగమును దేవుడు దీవించి ఆశీర్వదించి మనతో మాట్లాడడం గాక. దేవుడు పోయిన వారం మనం న్యాయముగా నడుచుకున్నట ఎట్లు అనేది అటు వారం మనం చూసుకుంటూ వచ్చినాం. ఈనాడు లోకంలో అన్నదమ్ముల మధ్యలో న్యాయం లేదు, తర్వాత తల్లిదండ్రుల మధ్యలో న్యాయం లేదు, పిల్లల మధ్యలో న్యాయం లేదు. ఆ విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చినాం. ఈరోజు మనము కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ భాగంలో మనం చూసేది ఏంటంటే కనికరమును ప్రేమించుట. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఇతరుల్ని కనికరముతో ప్రేమించాలి, ఇతరుల ఎడల ఎంతో కనికరం చూపించాలి. దేవుడు మనల్ని కనికరపడి మన యందు ఏం చేశాడు? మనకు ఉచితంగా రక్షణ ఇచ్చినాడు. కాబట్టి మనం దేవుని పిల్లలముగా చేపడ్డాం. దేవుని కనికరంగా లేకపోతే ఈనాడు మనం మనుషులుగా జీవించేటువంటి వారము కాదు, మృగాల వలె ప్రవర్తించేటువంటి వారం, లోకంతో రాజీపడి జీవించేవారు. దేవుడు చూడు ఎంత కనికరం గలవాడంటే ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళ మీద అందరి మీద కనికరపడ్డాడు. ఒక ఉదాహరణకి మనం మత్తయి సువార్త 8వ అధ్యాయంలో, మార్కు సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఏం కనపడుతుందంటే ఒక కుష్ఠరోగిని చూస్తాం. ఆ కుష్ఠరోగి ఆయన జీవితము ఎడారి. అతడు ఎలాంటి జీవితము? ఎడారి. అది అంటు రోగం. మనం లేవి కాండంలో 13, 14 అధ్యాయంలో చూస్తే కుష్ఠరోగి యొక్క లక్షణాల గురించి రాయబడ్డాయి. కుష్ఠరోగి గురించి ఎటువంటి లక్షణాలు ఏంటో లక్షణాలు అని అంటే అతని యొక్క నొసట కానీ, చేతులు కానీ, కాళ్ళు కానీ కుష్ఠతో సీము గారి దుర్వాసనతో ఉండినటువంటి వ్యక్తుల్ని ఎప్పుడే కానీ ఊర్లోకి రానిచ్చే వాళ్ళు కాదు. వాళ్ళని ఎక్కడ పెట్టేవాళ్ళంటే ఊరికి ఆవల అరణ్యములో, అరణ్యం అంటే సుమారుగా 10 రోజులు నడిస్తే ఎంత దూరం ఉంటుందో అంత దూరం పెట్టేవాళ్ళు అనమాట. అంత దూరంలో ఎవరైనా జీవాలలో పోయినా కూడా వాళ్ళకి కనపడకూడదు, అంత దూరాన పెట్టేవాళ్ళు. అంత దూరం వాళ్ళు ఉన్నప్పుడు కూడా పట్టలు చింపి వేసుకొని తల వెంట్రుకలన్నీ పెరిగిపోతాయి కదా, తల వెంట్రుకలు ఇరబోసుకొని ఏమని అరిసేవాళ్ళంట? అపవిత్రుడు అపవిత్రుడు అపవిత్రుడని కేకలేసేవాళ్ళంట. మన కాలంలో మనం ఎంత అదృష్టవంతులం, మనకి ఏ రోగాలు లేవు. కొంతమందికి కొన్ని రోగాలు ఉన్నాయి. రోగాలు వచ్చే విధానం గురించి కూడా మనం కొంచెం ధ్యానం చేస్తాం తర్వాత. ఇప్పుడు ఈ రోగం కలిగిన వ్యక్తి పైన ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, ప్రభువా ఏమన్నాడు? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయి ప్రభువా అని అడిగాడు. గుర్తుపెట్టుకోండి. వెంటనే ఆయన అనవలసినటువంటి ఉదాహరణకి అందరూ పరిగెత్తినట్టుగా మనం చూస్తాం, అందరూ పక్కకు వెళ్ళిపోయినట్టుగా చూస్తాం. కుష్ఠరోగి దేవుని సమాజంలోనికి ఎన్నడూ రాకూడదు. అట్లాంటి కుష్ఠరోగిని ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్ము అని చెప్పినట్టుగా చూస్తాం. కాబట్టి ప్రభువుకి అతనుకున్న వ్యాధిని బట్టి కానీ, అతనుకున్న రోగమును బట్టి కానీ ప్రభువు ఆయన ద్వేషించలేదు, కనికరపడ్డాడు. కాబట్టి ప్రభు కోరేది ఏంటంటే కనికరమును ప్రేమించాలి. మనలో ఏముండాలి? కనికరము, జాలి చూపాలి. మనం ఎప్పుడైనా కానీ ఇతరుల మీద జాలి పడాలి. మనమే ఇతరుల యందు జాలి పడకపోతే, జాలి చూపకపోతే దేవుడు మన యందు ఎట్లా కనికరపడతాడు?
మనం ఇతరుల పాపాలు మనం క్షమించకపోతే, మన ఎడలు కీడు చేసిన వారిని మనము క్షమించకపోతే దేవుడు ఎలాగ మనల్ని క్షమిస్తాడు? వింటున్నారా? కాబట్టి కనికరమును ప్రేమించాలి. దేవుని వాక్యంలో ద్వితీయ నిర్గమకాండం 34వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, 6వ వచనం. అతడు దాటి వెళ్ళుచు ఏమన్నాడంటే, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము గలవాడు. మోషే చెప్పినాడు యెహోవా కనికరము గలవాడు. కాబట్టి ఆయనలో ఉన్న కనికరం ఏంటంటే, ఎంతటి వ్యక్తినైనా, ఎంతటి బరబ్బ లాంటి దుర్మార్గునైనా కరుణించినటువంటి మనసు. ఈ మనసు మనకు ఉండాలి. క్రీస్తు యేసు కలిగినటువంటి మనసు ఎటువంటిదంటే జాలి పడినటువంటి మనసు. జాలి, ఈ కనికరం అనేటువంటి మనం ఎవరు కనికరపడతారో వాళ్ళు కనికరింపబడతారని దేవుని వాక్యంలో రాయబడింది. కనికరము గల వారు ధనిలు, వారు పరలోకంలో స్వతంత్రించుకుందరు. భూలోకంలో నువ్వు ఎంత కనికరం కలిగి ఉంటావు, పరలోకంలో ప్రభు నుండి నువ్వు అంత బహుమానము జాలి పడాలి. దేవుడు కొన్నిసార్లు కొంతమందిని మన దగ్గర పెట్టి పరీక్షిస్తాడు, మనలో కనికరం ఉందా లేదా అని. కఠినాత్మల ఎడల దేవుడు కనికరపడ్డాడు. ప్రభువుని చంపడానికి ఉపయోగించుకొని రాజకీయ పరంగా బరబ్బ ఉపయోగించుకుంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? బరబ్బ కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అంతేకాదు ఆయన ఇంకా ఏం చేసినాడంటే, బరబ్బను ప్రేమించినట్టుగా చూస్తాం, బరబ్బను కరుణించినట్టుగా చూస్తాం, బరబ్బను మీద కనికరపడినట్టుగా చూస్తాం. బరబ్బది సిలువ, ప్రభుది కాదు. అయితే అతడు బందిపోటు అయ్యాడు. అయినా ఆ బందిపోటు కోసం చనిపోవడానికి ప్రభువు సిద్ధపడ్డాడు. 38 ఏళ్ల నుండి పక్షవాయంతో కాలు చేతులు పడిపోయిన వ్యక్తిని ఏం చేసినాడు? ఎవ్వరూ ఇష్టపడలేదంట. అక్కడ నాకు ఎవరు లేరు ప్రభు అని అంటే ఎంత అద్భుతం తెలుసా దేవుడు. కానీ దేవుని రుచి చూశారు కదా మనం. ఏమంటాడు తెలుసా? నీకు ఎవరు లేరా? అయితే నేనున్నాను అన్నాడు. ఎవరున్నారు? కాబట్టి భూలోకంలో నానేటువంటి వాళ్ళు అందరూ ఉండొచ్చు, కానీ ఉన్నా కూడా వాళ్ళు లాభము లేదు. ఏ మనుషుడు మనకు సహాయము చేయనేరడు కూడా. కుళ్ళు చూడక బ్రతుకు నరుడు ఎవడు లేడు. ప్రభు లేపినట్టుగా చూస్తాం. తర్వాత మనం చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయంలో 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీని చూస్తే, కాబట్టి ఇలాంటిది మనము కనికరం కలిగి మనకు ఏముండాలి? కలిగి ఉండాలి. మా మెప్పే వేరు. ఒక మనుషుడు చూడండి, లూకా సువార్త 30వ వచనం. ఒక మనుషుడు యెరూషలేము నుండి చేతులు చిక్కెను, వారు అతని కొన ప్రాణముతో విడిచిపోయి. విశ్వాసి ఇతడు ఎవరు చెప్పండి? విశ్వాసి. మందిరంలో ఉండాల, కానీ ఈయన ఏం చేసినాడు? కిందికి ఎక్కడొచ్చినాడు? తన సంపాదన బట్టో తనకున్నటువంటి పట్టుగా చూస్తాం. ఎరుకో పట్టణం, ఎరుకో నుండి అతడు యెరూషలేము వస్తా ఉంటే ఎవరు చెక్కాడు? మనము దేవుని మందిరాన్ని విడిచిపెట్టి దేవుని ప్రజలతో ఉండేటువంటి సహవాసాన్ని లోకంతోనూ సాతానుడు ఏం చేస్తాడంటే మనల్ని భ్రష్టులుగా మనల్ని వస్త్రహీనులుగా చేస్తాడు. దేవుని వాక్యము అదే మాట్లాడుతాడంటే దొంగల చేతికి దిక్కాడు. సాతాను అన్నిటిని ప్రేమించకుండా దిగి వెళ్ళాడు. ఇంకా నీరసిల్లి అలాంటి స్థితిలో ఉంటే ఈనాడు నీ విషయంలో ఆత్మీయ జీవితంలో ఆలోచన చేసినావా? ప్రార్థన వచ్చుకున్నాడు, విశ్వాసం అప్పుడున్నట్లుగా లేదు. దేవుని ఇంట్లో పనిచేసే తనని పిల్లలమైనటువంటి మనల్ని సాతానుడు దోచుకోవడానికి దిగి వెళుతున్నాము. ఇంకా కొంతమంది చెప్తుంటాం దేవుని మందిరానికి అనుకో, ఖచ్చితంగా మీ ఇంటి రాయించుకోండి ఎందుకు వచ్చినాయి అనేటువంటి. దేవుని సన్నిధిలో నువ్వు గడపడం ద్వారా సాతానుడు నిన్ను దోచుకున్నాడు. సాతానుడు నీ జీవితం అయితే కనికరం గల దేవుడు మన బంధువులు ఎట్లా వస్తారో అక్కడ రాయబడ్డాయి. చదవండి కింద 30 వచ్చిన. యాజకుడు ఆ త్రోవను వెలుచుండుట అంటే ఈతడు దానికి సంబంధించిన విశ్వాసి కానందున వెళ్ళిపోయినాడు.
ఎందుకు వెళ్ళిపోయినాడు? వాళ్ళు మా వాళ్ళతో నాకేం అవసరం, దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే ఇది కలుగుతుందేమో, యాటికి పోయినా జరిగేది ఏం జరగదు, రూపాయికి 4 పావులాలే. ఇప్పుడు ఎరువు వేసేది ఒకరు, నీళ్లు కట్టేది ఒకరు కావచ్చు, కానీ వృద్ధి చేసేది మాత్రం ఎవరు? ప్రభు చేయాలంటే తనకు సంబంధం లేనివాడు. ఇంకా తర్వాత పక్కకు పోగా లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి మన దాయాదులకు సంకేతంగా ఉంది. నువ్వు పడింటే నువ్వు నష్టపోతావంటే ఎవరు చూడరు, నిన్ను చేయరు. ఏ మనుషుడే గాని నీకు ఏ మేలు. ఇప్పుడు చూస్తే ఒక సామానుడు కలిగిందంట, చూడండి అంతటా వచ్చును. అయితే ఒక సమరీయుడు ప్రయాణమై అతని మీద చూచి అతని మీద, గుర్తుపెట్టుకోండి మాటలు, ఏం పడ్డాడంట? జాలి పడ్డాడు, దగ్గరకు పోయినాడు. ఎవరినట్టున్నాడే ఆయన పడి. కాబట్టి కనికరమును ప్రేమ, వాళ్ళు మనకి ఎవరైనా కావచ్చు, వారు ఎందుకు జాలి పడాలి. దగ్గరికి పోయి ఏం చేసినాడంట? ఒక అంటే ఏంది, ఊరి వెలుపల సమరయులు అందులో ఒకడు వచ్చంట కనికర పడ్డాడంట, సేవించేవాని మీద పడ్డాడు. ఇప్పుడు వీళ్ళంతా దేవుడు సేవించిన వాళ్ళే కదా, ఇద్దరు దేవుడు వెళ్ళిపోయినారు. అయితే సమరయుడు చూపించినట్టుగా చూస్తాం, ప్రేమ చూపించినట్టుగా చూస్తాం. దగ్గర ఉండేటివన్నీ, తన దగ్గర ఉన్నటువంటి తైలం చెల్లిదానికి మనం కరిగిపోవాల్సి ఉంటుంది, స్థానం కూడా మనం పోగొట్టుకోవాల్సి ఉంటుంది. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి గాయములను కట్టి రాశాడంట. తర్వాత నూనె తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకు అతన్ని పరామర్శించాను. ఇది బాగుంటే ఇలాంటి కనికరం, ప్రేమించుట, ఇలాంటి స్థానంలోనికి వచ్చాడు. ఇంతగానే నేను అడిగేది మిమ్మల్ని ఏమడుగుతా, కనికరం. ఇతరులు ఎందుకు కనికరపడండి. నేను ఇంతే, ఇంక అయిపోయింది. ఎంతో విశాలం. నేనంట ఓరుగల్ అంటే పెద్ద పట్టణం అని. ఈ వ్యక్తి చూడండి ఎంతో ఓర్చుకుంటూ ఈయనకి సంబంధమే లేదు. అవసరమైన గెలుపుకుంటావు కదా నువ్వు అంటాం. మనం కోరి వాళ్ళని ప్రేమించి వాళ్ళని ఆదరించి వారు మనకి ఏం చేసినా చేయకపోయినా వాళ్ళు చేస్తాడే నీకు తిరిగి చేస్తే నీకేమీ ప్రయోజనం? కనికరం ఉందా నీకు? అట్లాంటి కనికరం, రక్షణ లేని ప్రజల మీద కనికర పడుతున్నావా? చూడండి, అందుకని ఈ మాటల్లో ఇంకా చూస్తే యేసుప్రభు వారు మత్తయి సువార్త 11:29 వచ్చిన నా ఎదుకు రండి, నేను సాత్వికుడును. వ్యక్తే లేడంట, ఆయన సాత్వికుడు. నమ్మినోడే ఎన్ని పొట్టు పొడిచినా కూడా ఏమన్నాడు? ఇప్పటికీ ఎట్లా జరిగింది, దాని పూర్వత్రాలన్నీ ఏం ప్రయోజనం? ప్రభువే తగ్గించుకోవాల, కనికరపడి ద్రాక్షారసము, నూనె, ఆత్మనిచ్చాడు. ఆయన రక్తంలో మాంసంలో పాలివాన్నిగా చేశాడు. అంటే దేవుని ఇల్లుకి సాదృశ్యం. ఇంకా చెప్పండి అని చెప్పాడు. ప్రభు ఖర్చు గల దేవుడు కాబట్టి మనం కూడా అలాంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 12వ అధ్యాయంలో మోషే గురించి రాయబడింది. సంఖ్యాకాండం 12 చదవండి. యెహోవా మోషే భూమి మీద ఉన్న వారందరిలో మీకేలికుడు. బాగుందండి. అంతకుముందు చాలా కోపిష్టి. ఎంత కోపం ఉండేదంటే మంచి ఒకే టైం మళ్ళీ 2 వచ్చి ఏం చేసినాడంట, చచ్చిపోయినాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఇది ప్రయోజకుడు కాడు. సంవత్సరాలు నలిపినాడు. గుర్తుపెట్టుకో, నువ్వు సాత్వికుడు కాదు. పరిస్థితులు కూడా తీసుకెళ్తాడు. దేవుడు కూడా మనకు నేర్పిస్తాడు. ఎన్ని సంవత్సరాలు అట్లాంటి దిక్కు కూడా లేకుండా కొండల్లో పెట్టినాడు. వాళ్ళు చెప్పుకుందామంటే స్నేహితులు లేరు. భార్య దగ్గర కూడా గొర్రెలు కాస్తున్నాడు, వస్తున్నాడు, తింటూ పిల్లలు కూడా కాలే. 2 పిల్లల్లో తను ఎంతో 40 సంవత్సరాల తర్వాత ప్రభు వచ్చి మాట్లాడుతుంటాడు, ఎవరినైనా పంపించేటోడుంటే పోయేటోడుంటే పోనన్నా. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రభు అన్నాడు, నీ మంచితనం ఏమి నడిపించేదానికి మంచి నాయకుడు నువ్వు అని చెప్పి నడిపించాడు. కలవరం వచ్చింది. అక్క చెప్పండి అనమాట. ఫస్ట్ అక్క, తర్వాత పెద్ద తమ్ముడు అహరోను. ఎందుకు సమస్య అంటే వాళ్ళ కుటుంబంలో పెళ్లి సమస్య. చదవండి, మొదట వచ్చినాం. ఏం సమస్య? పెళ్లి చేసుకుని ఉండేను కనుక అతడు పెళ్లి చేసుకుని అదముగా మాట్లాడాడు.
అది పాత చెప్పు తిరుగుని దన్నిట చేసుకునేవారు ముందు వెళ్దా వీళ్ళకి. ఆ అమ్మ లేకుంటే బతుకులేదు, బతికేవాడా లేదు. సిపోరా దేవుని యొక్క ఆజ్ఞని ఎరిగి తన నిజమైన రక్త సంబంధం అయితే అంటాడు. భర్తను ఎన్నడూ సతాయించలేదు. ఇప్పుడు దేవుడే చర్య తీసుకున్నాడు, కోపం చేసిన దేవునికి. అప్పుడు వెంటనే రండి మందిర కుటుంబ పంచాయతీ, సంఘానికి సంబంధం లేదు ఇది. మోషే మిక్కిలి భూమి మీద ఉన్నవాడు, ఈ మిక్కిలి సాత్వికుడు. ఎప్పుడు ద్రోహులారా మీతోని అన్నాడు. కానీ యేసు ప్రభువుకి ఏ కోపము, భూమి మీద నేను సాత్వికుడు అనేటువంటి కానీ ఒక టైం కోపం రావాలి. ఏ కోపము, ఏ నేరము, ఏ దేవుని. అందుకని ఆయన ఏమన్నాడంటే నేను సాత్వికతే మీరు నేర్చుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ నేర్చుకోలేరు. భూమి మీద ఎవరు నేర్పించినాడు మోషేకి. తర్వాత ఇంకొక దేవుడు చేసినటువంటి సాత్వికులు చదవండి. సహోదరులారా బాగా వినండి, మంచిన ప్రవక్తలు శ్రమానుభవమునకు ఓపికకును, శ్రమలు అనుభవించిన భక్తులంట. బాధలు వచ్చినప్పుడు ఏ భక్తుడు ఎట్లా, మనమేం ప్రభు కొరకు పడేది కాదు, బట్టో మన పరిస్థితులను బట్టో ఇప్పుడు ప్రభు అంటున్నాడు. సహోదరులారా ప్రభునామకు ఓపికకు మాదిరి పెట్టుకోండి. వారిని ధనులు అనుకుంటున్నాము కదా, మీరు యోబు జాలి కనికరం గలవాడని చెప్పండి అయ్యా. ఎట్లా అంటాడు యోబు? ఓ కనికరం అంట. ఆయన అంటాడు, ఆయన నా జీవితంలో జరిగిన శ్రమ మీ జీవితంలో. ఒక్కరోజు 7 మంది పిల్లలు చచ్చిపోయినారు. ఎద్దులు ఉరుముబడి చచ్చిపోయినాయి, జీతగాలు పారిపోయినారు. వితిన్ 24 hours 24 గంటలు ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు. 24 గంటలు ఇట్లా ఇట్లా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏందబ్బా అని అనుకుంటాం. ఆసామైన ఒక్క రోజే 7 మంది పిల్లలు సుఖసం పిల్లలు, రోజు శ్రేష్టమైన ఫుడ్ తింటుంటే దేవుడు ఏం చేసినాడు? గుర్తించినాడు. సాతానుని ఒకడైన యోగు సంగతి తెలుసా? అదంటే ఆయన ఏమన్నాడు? సైతానుడు ఏమన్నాడు? నువ్వు కంచె వేసావి అన్నాడు. తర్వాత మన స్థితి వేరే ఉంటుంది. అప్పుడు ఏమైనా చేయి, నీ వద్ద దమ్ము ఉంటే నన్ను తిట్టి అనుకు మనం సవాల్ చేయాల్సి ఉంటుంది. పిల్లలకు జ్వరం వస్తే కూడా ఏమైందో ఒకటే జ్వరం వస్తుంది, చెడుపు చేసినారు మాకు. నువ్వు కానీ చేయాలనుకునేవు, నువ్వు షేబా చెన్ని నష్టాలు జరుగుతుంది, చెరుపు చేయాలనుకుంటున్నావు, ఇట్లా అంటాం మనం. కానీ తన జీవితంలో కోల్పోయాడు, ఆస్తులు కోల్పోయాడు, అన్ని కోల్పోయాడు. దేవా నా భార్యని నీవే తీసుకొని పోయావు, నీ నామములకే సాయం చేసినాని చెప్పలేదంట. అనారోగ్యం వచ్చింది, ఎంత అన్యాయం చేసినాడు దేవుడు. కొట్టేస్తాం ఆ మాట, సింపుల్ కొట్టేస్తాం. స్థూలమైన దేవుడు న్యాయవంతుడే. అంటే శ్రమ పన్నోళ్ళం లేము, అతనిలాగా పోగొట్టుకునే పన్నోళ్ళం లేము, అతనిలాగా ఏకాకైన వాళ్ళం కాదు. ఆయన పురుగులు రాలుతా ఉండేవంట, మందు వేసుకుంటాం మనం. కానీ ఆయన పురుగులు కింద పన్నెట్టు దగ్గర పోతాను అనేవాడు అంట. ఆ పురుగుల బాధే వేరుంటుంది. కాబట్టి అట్లాంటి నేను గొప్ప భక్తున్నేమి కావాలి. మనల్ని దీనులు చేస్తాడు. శ్రమ ఎందుకు ఇస్తాడంటే దీనులు చేయడానికి. శ్రమ కలగక మునుపు నేను త్రోవ తప్పించుకుంటున్నాడు, నేను దీనుడు నైతిని జ్ఞాపకం చేసుకుంటాడంట. చేసుకున్న కీర్తనలో 106 వారిని జ్ఞాపకం చేసుకుని వారి కష్టకాలంలో దేవుడు మరొక మార్గం తెరిచినట్టుగానే తెరుస్తాడు. కాబట్టి రెండవది ఏమి నడుచుకోవాలంట? దీన మనసు కలిగి, ప్రభు కంటే దీనుడు మరొకడు ఈ భూల మనం ఎరిగిన వారమై పశ్చాత్తాపం. ఒక మాట చూడండి, దీన మనసు. ఈ రెండు మనకు అవసరం. దేవుడే కనికరం చూపిస్తాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము కనికరం గురించి, రెండవ దీన మనసు గురించి. ఆయన మిమ్మల్ని 8వ అధ్యాయం 5 చదవండి. చిన్న పిల్లలారా చిన్నలా దీన మనసు అనేటువంటి దేవుడు అహంకారాలు ఎదురించి దీనులకు దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక ఆయన దీనుడు. ఇప్పుడు ఒక్కడే మనల్ని దీనులుగా చేయగలడు. ఆయనే మన సహాయకుడు. ఆయన కంటే మించిన దీనుడు ఎవరు లేరు. త్వరగా కీర్తన 30 కలిగే ఆశీర్వాదం ముగింపుకు వచ్చేసినాను. స్వతంత్రించుకుంటారు. దీనులుగా ఉండండి. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు. తర్వాత
సుఖిస్తారంట. దీనులకు ఎప్పుడు క్షేమం ఉంటుంది. ప్రభువే మన కొరకు దీనుడైనాడు, కానీ మనం దీనుడు కావడంలే. కీర్తన 25వ అధ్యాయము కలిగేటువంటిది ఆశీర్వాదం, రెండవ ఆశీర్వాదం. 20వ అధ్యాయము 25వ అధ్యాయం 9వ వచనం. దీనులు నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పిస్తాడు. నువ్వు దీనులుగా ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావు. అట్లా గుర్తుపెట్టేయాలా, నగాల కానీ అన్నావు. అంతలా మాట అంటావా? ఎలా మాట్లాడినాను. దేవుడే మన శత్రువుల మీద పగ తీర్చుకునేవాడు. ఇబ్బందులు అవుతాం, అందుకని జాగ్రత్త మనం జీవించాలి. దీనులకే నేర్పిస్తాడంటే అందరికి నేర్చుకునే 4వ వచనం చివరిగా. ఈ 3 ఇవి ఆశీర్వాదాలు అనమాట. గుండంతో ఆనందంతో మరి మార్గమును నేర్పిస్తాడు, చూపిస్తాడు. 100 అలంకరించును, రక్షణతో అలంకరిస్తాడు. యెహోవా తన ప్రజల ఇష్టము, ప్రేమ, వాడు ప్రీతి గల ఆశీర్వాదాలు మనం పొందాలని ప్రభు పదే మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా. మొదటిది బతుకుతారు, రెండవది దీనులకు దేవుడు మార్గం చూపి ఏం చేస్తాడంటే దీనుల్ని తగ్గించుకుంటేనే రక్షణ. తగ్గించుకోకపోతే యోబుని బదలు మనకు. యోబు తర్వాత రాయబడింది 4 తరాలు చూసినాడంట, మళ్ళా పిల్లలు చూశాడు. కాబట్టి దేవుడు అట్లాంటి కృప నిర్మాణం చేసుకుందాం. మన జీవితంలో ఎట్లున్నామో దీని మనసు కలిగి 2 విషయాల్లో ఇదే ప్రభువులో ఉన్న లక్షణాలు మనం